యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ఉదయ కాలము చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలండి. మరి ఈ దినాన దేవుడు మనల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడంటే నిశ్చయంగా ఆయన యొక్క దృష్టిలో మనము ఉన్నాము. కాబట్టి మనము చదువుకున్నటువంటి మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి మనము చూసినప్పుడు 18వ కీర్తన 25వ వచనము మనము చూసినప్పుడు అక్కడ ఇలాగును రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటము చూపుదువు. దేవుడు ఎవరికి ఏది చెయ్యాలో అన్నీ ఆయనకి తెలుసు. ఎవరికి ఏది చేయాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఎరిగి చెడిపోయేవారుగా మనం ఉండకూడదు. దేవుని మాటలో ఎరిగి చెడిపోయేవాళ్ళుగా మనము ఉండకూడదు. అయితే దేవుడు మనుషులతో వ్యవహరించే తీరు గురించి ఒక ప్రాముఖ్యమైన నియమం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అమ్మా, దేవుడు మనుషులతో ఎలాగ వ్యవహరిస్తాడో, ఎలాగ ప్రవర్తిస్తాడో అనేది ఈ అధ్యాయంలో మనకి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. మన హృదయంలో ఈ మధ్య నేను ఎక్కువ ప్రార్థన చేయట్లేదు. నేను ఎప్పుడూ ఎక్కువ ప్రార్థన చేయలేదు, ఇప్పుడు కూడా ఎక్కువ ప్రార్థన చేయట్లేదు. ఏమని ఎక్కువ ప్రార్థన అంటే, నాకు డబ్బు కావాలని, ఆస్తి కావాలని, జబ్బు పోవాలని ప్రార్థన చేయట్లేదు. మనం చేయవలసిన ఆయనకి అన్నీ తెలుసు. మనకి ఏది కావాలో, ఏది అక్కర్లేదో ఆయనకి తెలుసు. కాబట్టి ముఖ్యంగా మనం ప్రార్థన చేయవలసిన సంగతి ఏంటంటే, దేవా నీ యథార్థత నాకు నేర్పించు, నీ నీతిలో నడవడం నాకు నేర్పించు. మనం చేయవలసిన ప్రార్థన ఏంటి? యథార్థతగా నన్ను నేర్పించు. యథార్థత, నీతిలో నడవడము నాకు నీ నీతి మార్గం నాకు నేర్పించు అని నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా. ఈ మధ్యలో ఎక్కువ చేయట్లేదు, 2 మాటలే. 3 రోజులు అయితే ఒక వాక్యం చదువుతున్నా. ఎందుకంటే ఎవరొకరు ఫోన్ చేయట్లేదు. నేను అత్తమా తిరుగుతూనే ఉన్నాం. అయితే మనం విస్తారంగా అడిగేస్తే విస్తారంగా ఇస్తాడని కాదు అక్కడ. కానీ దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. మనము భోజనము చేసినప్పుడు కడుపు నిండింది అని ఎలాగైతే మన మనసు అంతే కదా, భోజనం చాలు తృప్తి అని మన హృదయానికి అనిపిస్తుందో, అలాగున్న మన ప్రార్థన కూడా ఏమనిపిస్తుంది అంటే తృప్తి, ఒక బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది తృప్తికరమైన ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ముఖ్యంగా మనం అడగవలసింది ఏంటంటే, ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి నాకు అనుమతి ఈ ప్రభువా, దానికి కావలసినటువంటి అర్హతలు నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించాలి. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. ప్రార్థన అంటే, సపోజ్ ఉద్యోగం కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. రెండోది ఇంకేంటి, జబ్బు కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. మూడవదిగా పరీక్ష పాస్ అవడం కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. 3 తెగలు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఈ మాట చాలా దయగల వారి ఎడల నువ్వు దయ చూపెడతావు. మనం ఎలా ఉండాలి? దయ. ఇది ఒక ప్రత్యేకమైన ప్రసంగం. మనం దయ చూపేవాడిగా ఉండాలి కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? దయ అంటే ఎవరైనా పడిపోస్తే వాళ్ళని లేపగలగాలి, ఎవరైనా ఆకలిగా ఉంటే వాళ్ళకి భోజనము. అందుకే ఆయన అంటాడు, మీరు ఎప్పుడైనా నాకు అన్నం పెట్టారా అడుగుతున్నాడు ఆయన. ఎప్పుడైనా నాకు వస్త్రం ఇచ్చారా? ఎప్పుడైనా నాకు నీళ్ళు ఇచ్చారా?
ఇచ్చిన వాళ్ళు ఈ పక్కన ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఈ పక్కన ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు ఏ పక్కన ఉన్నారు? కుడి వైపున ఉన్నారు. ఇవ్వని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎడం వైపున ఉన్నారు. వీళ్ళ నీతిమంతులు. వీళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఎప్పుడు మా ఇంటికి వచ్చావు, ఎప్పుడు నీకు నీళ్ళు ఇచ్చావు, ఎప్పుడు మా ఇంటికి వచ్చావు, ఎప్పుడు మీకు భోజనం పెట్టావు, ఎప్పుడు నువ్వు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు నీకు వస్త్రం ఇచ్చావు. దయ అంటే ఎప్పుడు ఇలాగూ లేనటువంటి వారికి చేస్తే నాకు చేసినట్టే మీరు. దేవుని స్తోత్రం కలుగుతుంది గాక. ఎవడైతే వస్త్రం లేకుండా ఉంటాడో, ఎవడైతే దాహంగా ఉంటాడో, ఎవడైతే ఆకలిగా ఉంటాడో వానికి చేస్తే నాకు చేసినట్లే. దేవుని స్తోత్రం కలుగుతుంది గాక. ఇది దయ. అప్పుడు నువ్వేమవుతావు? ఇక్కడ దయదల్చబడ్డావు. ఎక్కడ వెళ్ళిపోతున్నావు? కుడివైపున. దయగల వారిపై ఈ పాట బాగుంటది. మొన్న పాడించిన ఏం పాట అది? అయిపోయినాక ఇదే పాట పాడండి, కానుకల పాట. ఏం పాట అది? ఏం పాట? ఈ పాట పాడు, పూర్తిగా పాడు. దయగల వారి ఎడల ఏం చేస్తాడు ఆయన? దయ చూపిస్తాడు. ఇంకేముంది? యథార్థవంతుడు ఎడల ఆయన యథార్థవంతుడిగా ఇంకా యథార్థతను నేర్పిస్తాడు. ఏం చేస్తాడమ్మా? ముందు ఇది నేర్చుకోవాలి. అందుకనే అది అలాగే పెట్టి ఒక మాట చదవండి. ఆయన రాజ్యంలో ప్రవేశిస్తానికంట ముందు చేయవలసింది ఏంటంటే, నీ దప్పికి తీరాలన్నా, నీ సమస్య పోవాలన్నా, నీకు ఆరోగ్యం కలగాలన్నా, ఆస్తి కలగాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా మొట్టమొదట చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని అంటే, మత్తయి సువార్త 6:33 చూద్దాం. మనం చేయవలసింది చేయకోకుండా మనం ఏదేదో చేస్తుంటే ఏదేదో చేస్తుంటే దానికి ఏంటి? జవాబు రాదు. మనం చేయవలసింది చెయ్యాలి.